వెయ్యి ఒక్క నిమిషం ఎక్కడ కూర్చోమ్మా. ఇటు వచ్చి టికెట్ లేదు, ఫ్రీ కదా. సీఎం గారు లేదు మేడం, ఫ్రీ సెక్ట్ అంటే ఆధార్ ఇవ్వాలి మేడం. నేను అదనుకోలేదు, ఫ్రీ అంటే లేదు మేడం, ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అట్లా ఉండాలి. అందరు ఏ ఊరు? మీరందరూ కూడానా? నాకు హ్యాపీగా ఉంది. చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు. ఎక్కి చూద్దాం. నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు. చూద్దాం నిజంగానే ఉందా లేదా. నీ ఆధార్ కార్డు చూపించావా? ఆవిడ నన్ను ఒప్పుకోలేదు. నీ చూపి. నన్ను దించేస్తానంది మధ్యలో, ఒప్పుకోలా. చిన్నది చేయించుకోవచ్చు కదా. కూర్చోండి. టికెట్ భద్రమ్మ. పేరేంటి? గంగమ్మ. నీ ఊరు పేరు? సొంతూరేనా? ఇది ఎన్నోసారి అమ్మ? నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు? బస్సు ఎన్నోసారి ఎక్కుతున్నావు? రోజు ఎక్కుతావా? అవసరమైనప్పుడే అంత. రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? ఫ్రీ అయిన తర్వాత ఎక్కువ అది మరి జనాలు లేని రూట్ లో కూడా ఇప్పుడు జనాలు వస్తున్నారు. వర్క్ చేసేవాళ్ళు ప్యాక్. వెరీ గుడ్. మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది, దుర్వినియోగం చేసుకోకూడదు. అది చెప్తారమ్మా సుమారుగా యావరేజ్? ఒక్క రోజుకి అంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి? మరి ఎవరు లేరు ఇక్కడ? క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకొకరు హుషారుగా వెళ్ళాలి. పంటలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే అదే. ఫ్రీ అయినప్పటి నుండి ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఆర్డినరీ తక్కువ, ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. లెవెల్ పెరిగిపోయింది. అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కదా, ఇంకా ఆర్డినరీ ఎక్స్పెక్ట్స్ మరీ ఆపెక్తారు మేడం.
ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తా ఉన్నామని మేడం వాళ్ళు సొంత ఊరు కంట మేడం. ఓ దారిలోనేనా? బాగానే అనిపిస్తుంది. ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా రోడ్లు బాగున్నాయి, నీట్ గా ఉంది. రోడ్లు బాగుంది. పెద్దమ్మాయి నువ్వు దిగేస్తామా? బాయ్ అమ్మా. నిదానం.